హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే కాస్ట్ ఐరన్ సెట్ తీసుకున్నా నేను అమెజాన్లో. దాని అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. ఈ మధ్య ఎక్కడ చూసినా కాస్ట్ ఐరన్ అనే వినబడుతుంది కదా. అల్యూమినియం అస్సలు వాడొద్దు అంటున్నారు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వాటి వల్ల అనేసి అంటున్నారు కదా. అందుకని నేను కూడా కిచెన్లో కొన్ని గిన్నెలు అయితే మార్చేద్దామని ఇవి తీసుకున్నాను. దాని అన్బాక్సింగ్ వీడియో ఇది, మీరు కూడా చూసేయండి ఏమేమి వచ్చినాయో. ఇది కాంబో సెట్ అండి. ఒక ప్యాన్, ఫ్రై ప్యాన్, దోశ ప్యాన్, ఇంకా కూర కోసం అయితే కడాయి, ఇంకొకటి చిన్నది ఫ్రీగా వచ్చింది. ఇది కాస్ట్ ఐరన్ కాదు, మామూలు ఐరనే, పోపు కోసము. తడక ప్యాన్ అనమాట. ఈ 4 ఐటమ్స్ అయితే వచ్చినాయి. దాంతోపాటు చిన్న బుక్లెట్ ఇచ్చిండ్రు, ప్రికాషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇంకా తర్వాత అయితే నేను ఇంకా సీజనింగ్ చేద్దామనేసి స్టార్ట్ చేసిన. ముందైతే మంచిగా స్క్రబ్బర్తోని లిక్విడ్ వేసుకొని మంచిగా తోముకోవాలి గట్టిగా. ఒక 2 టైమ్స్ ఇట్లా తోమి మంచిగా వాటర్తో కడుక్కున్న తర్వాత ఇంకా తడి లేకుండా తుడుచుకోవాలి నాప్కిన్ తోటి. ఈ కాస్ట్ ఐరన్ ఏంటంటే కొంచెం వాటర్ ఉన్నా ఇంట్లోనే తుప్పు పట్టేసి వెంటనే తెలిసిపోతుంది మనకు, రస్ట్ వచ్చేస్తుంది. సో ఎప్పుడు వాడినా తడి లేకుండా తుడుచుకొని ఇట్లా ఆయిల్ అప్లై చేసి మనము స్టోర్ చేసుకోవాలన్నమాట. వీటిని పక్కన పెట్టాలి. రోజు వాడినా సరే ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. తోమగానే తుడిచి మంచిగా కడుక్కొని తుడిచి ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి. ఈ కాస్ట్ ఐరన్ వచ్చేసి ఏమంటారు, హై ఫ్లేమ్లో వాడొద్దు, లో టు మీడియం ఫ్లేమ్లోనే యూజ్ చేయాలి వీటిని, లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇంకా కింద పడినా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వీటిని. చాలా బరువు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా ఇవంటే సీజనింగ్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇది లోకల్ మార్కెట్లో ఒకటి మామూలు ఐరన్ కడాయి ఒకటి కొన్నా. దాన్ని కూడా సీజనింగ్ చేద్దామనేసి. ఇంకా అవైతే ప్రీ సీజన్డ్ కాస్ట్ ఐరన్వి, ఇది మామూలు ఐరన్ ప్రీ సీజన్డ్ అయితే కాదు. అందుకని దీన్ని కొంచెం ఎక్కువసేపు సీజనింగ్ చేయాల్సి వస్తుంది. వాటర్ ఇట్లా పోసి కాగబెట్టి పారబోసి ఒక 2 టైమ్స్ అట్లా చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ దీనికి కూడా ఆయిల్ వేసి అట్లా చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా, ఈ కడాయి కూడా వాడిన తర్వాత తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి మనం. వాడిన ప్రతిసారి ఇదే ప్రాసెస్ అన్నమాట. సో నేనైతే ఇంకా అదే చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ డే అయితే నేను దోశ వేద్దామని దోశ పెనం అయితే పెట్టి మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసి ఆనియన్తో రుద్ది ఇట్లా దోశ వేసిన. దోశ అయితే అస్సలు రాలేదు, బండలాగా అతకపోయింది దానికే. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు. పక్కన పెట్టేసిన తీసి మళ్ళీ నెక్స్ట్ డే వేసిన. నెక్స్ట్ డే కూడా అదే అయింది, మళ్ళీ పక్కన పెట్టిన. ఇంకా 3rd డే ఇది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే మళ్ళీ ఆయిల్ రాసి వాటర్ చల్లి ఆనియన్తో తుడిచి మళ్ళీ ట్రై చేస్తున్నా. చూడాలి ఈరోజు అన్న వస్తుందో రాదో అనుకున్నా. సో ఈరోజు అయితే కొంచెం బాగానే వచ్చింది దోశ. ఇవైతే ఒక 3-4 టైమ్స్ వాడిన తర్వాతనే ఈ ప్యాన్ మీద దోశలు అయితే వస్తాయి మనకి. సో ఓపిక్గా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటే, రాలేదు కదా అని పక్కన పడేయకుండా. నేను కూడా అట్లనే అనుకున్నా. ఇంకా నాకు ఓపిక నశించి అయితే పక్కన పడేసిన ఫస్ట్ 3 డేస్. తర్వాత మళ్ళీ 4th డే ఇట్లా ట్రై చేస్తే వచ్చింది. సో ఓపిక్గా చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు